మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరగాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మున్సిపల్, విద్యుత్, పోలీస్, వైద్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జన రూట్లలో విద్యుత్ తీగలను పరిశీలించి భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, ఈతగాళ్లు, బోట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు కూడా పకడ్బందీ ఏర్పాట్లను వివరించారు. పండుగలను శాంతి, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. స్టార్టింగ్ నుంచి ఇన్స్టాలేషన్ నుంచి మన పోలీస్ సిబ్బంది అక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్లో స్టాటిక్ బందోబస్తు ప్లస్ పెట్రోలింగ్ టీమ్ ప్లస్ రెగ్యులర్ చెకింగ్ మేము చేస్తాము. దెన్ మనకి మెయిన్ నిమజ్జనం రోజు డ్యూటీ ఉంటాయి ఆన్ ద 9th డే ఆఫ్ ఇమర్షన్. అది ఈసారి 5th సెప్టెంబర్ రోజు ఇది వస్తుంది. 5th సెప్టెంబర్ నైట్ మెయిన్లీ, అండ్ 5th సెప్టెంబర్ రోజు మిలాద్ ఉన్ నబీ కూడా ఉంది. ఈసారి 1500th బర్త్ యానివర్సరీ ఆఫ్ ప్రాఫెట్ మొహమ్మద్ కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ సెలబ్రేషన్ పాయింట్. గణేష్ నిమజ్జనం రిలేటెడ్ కరీంనగర్ టౌన్లో 3 అది ట్యాంక్స్ ఉన్నాయి. వెరీ ట్రెడిషనల్లీ ఇట్ ఈస్ బింగ్ డన్. ముఖ్యంగా మెయిన్ మానకొండూరు ట్యాంక్లో చేస్తున్నాము. దెన్ చింతాగుంట విలేజ్, అక్కడ చింతాగుంట ఎస్ఆర్ఎస్పి కెనాల్, తర్వాత కొత్తపల్లి ట్యాంక్. దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి సమ్ కోఆపరేషన్ ఇస్ రిక్వైర్డ్ మ్యామ్. అండ్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ సమ్ అడిషనల్ రిక్వైర్మెంట్ ఇస్ ఆల్సో దేర్. ఐ జస్ట్ పాయింట్ అవుట్ మ్యామ్. దిస్ క్రేన్ రిక్వైర్మెంట్ మ్యామ్, లాస్ట్ టైమ్ 3 cranes were provided at Manakondur tank, 2 each at Kottapalli and Chintagunta. But I took feedback from my officers. Akkada especially 9th day of immersion roju midnight nunchi early morning varaku, because of shortage of crane, there was heavy rush of these idols for nimarjanam. Deen valla chala traffic problem kuda ayindi. So eesari we are proposing 4 cranes at Manakondur tank, 3 each at Kottapalli and Chintagunta. బికాజ్ అది 10% ఇంక్రీజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము గణేష్ ఐడల్స్ నిమజ్జనంలో. కాబట్టి ఇది ఎక్స్ట్రా 1 crane అట్ ఈచ్ లొకేషన్ మనకి అవసరం ఉంటాయి. దెన్ ట్రెడిషనలీ అక్కడ అడిషనల్ హుక్, బేస్ ప్లేట్స్, దెన్ ప్రొవిజనింగ్ ఆఫ్ మెకానిక్స్, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ట్రా డ్రైవర్స్ ఫర్ అన్ఇంటరప్టెడ్ క్రేన్ ఆపరేషన్స్. దిస్ ఈస్ బీయింగ్ కరెంట్లీ ప్రొవైడెడ్ బై మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్. నబీకి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, సిపి గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, ముఖ్య అధికారులకు, హిందూ ముస్లిం మత పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా కరీంనగర్లో ఒక మంచి వాతావరణంలో మనము పండుగలు జరుపుకునేటువంటి సాంప్రదాయం మరి ఎక్కడ కూడా చిన్న ఇబ్బందులు లేకుండా అన్నదమ్ముల్లాగా, కొన్నిసార్లు పండుగలు కలిసి వచ్చినప్పుడు కూడా దాన్ని మనమే అడ్జస్ట్మెంట్ చేసుకొని పండుగలు జరుపుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కరీంనగర్లో ఒక మంచి వాతావరణంలో మనము మరి ఈ సాంప్రదాయాలను, పండుగలను కొనసాగిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా మనం ఈ పండుగలను జరుపుకుంటామని, అదేవిధంగా ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించి చాలా ప్రాంతాల్లో మనము వినాయకుని మంటపాలు ఉంటాయి. మరి అన్నీ కూడా ప్రతిసారి ఏం జరుగుతుందంటే సాయంత్రం టైంలో నిమజ్జనం మనము 5 గంటలు అనుకుంటాం, కానీ అది 9 గంటల దాకా పోతూ ఉంది. 9-10 గంటల వరకు ఒక్కటేసారి అందరం నిమజ్జనానికి తరలించేటప్పుడు అన్నీ కూడా ఆ నిమజ్జన ప్రాంతాలు ఏదైతుందో ఒకేసారి చేరుకోవడం వల్ల ఆ క్రెయిన్లు అక్కడ మనకు సరిపోవడం లేదు. దాంతో తెల్లారి వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం మంటపాలకు సంబంధించినటువంటి ఆర్గనైజర్లను సాధ్యమైనంత తొందరగా మనం తరలి వెళ్ళినట్టయితే మనం ఈజీగా నిమజ్జనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా దయచేసి అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మేడం దయచేసి మేడం గారు రోజు మనము పీస్ కమిటీ మీటింగ్కి ఆహ్వానించినందుకు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులు సూడా చైర్మన్ గారికి, గౌరవనీయులు సిపి గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ఆర్డీఓ గారు, ఏసీపీలు, ఇతరు ఉన్నతాధికారులందరికీ నమస్కారాలు. సో ఇప్పుడు వరకు మనము అఫీషియల్స్కి అలాట్ చేసిన డ్యూటీ చార్ట్ ఏదో ఉంది, దాని గురించి కొంత వాటికి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీ తరఫు నుంచి ఎక్కువ పనులు ఉంటుంది, కార్పొరేషన్లో ఎక్కువ ఉంటుంది. సో శానిటేషన్ కానీ, లైటింగ్ కానీ, మనకి కొంత వాటికి పాట్ హోల్ ఫిల్లింగ్, తర్వాత నిమజ్జన రోజు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కార్పొరేషన్ తరఫు నుంచి చేయాల్సిన వస్తుంది. సో దానికోసం అందరికీ తెలియజేస్తున్నాము. టెండర్ ఆల్రెడీ అయిపోయింది. 25 నాడు టెండర్ ఓపెనింగ్ ఉంటుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా సక్రమంగా సకాలంలో కంప్లీట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కార్పొరేషన్ తరఫు నుంచి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ మీద అందరూ, అంటే డిపిఓ గారు ఉన్నారా? సో రూరల్ ఏరియా కానీ అర్బన్లో మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని చోట్ల కూడా ఈ ఫెస్టివల్ టైం కాబట్టి మనకి విస్తృతంగా శానిటేషన్ మీరు టేకప్ చేసుకోవాలి. షిఫ్ట్లు వేసుకుంటూ కొంచెం, అంటే పీక్ అవర్స్ ఏదో ఉంటుంది. జనరల్గా మనకి డ్యూటీ అలాట్మెంట్ వేరే పరంగా ఉంటుంది, కానీ ఫెస్టివల్ టైంలో ఫెస్టివల్ పీక్ అవర్స్ని చూసి కొంచెం ఎక్స్ట్రా మందిని అక్కడ అలాట్ చేస్తే బాగుంటుంది. ప్లస్ బ్లీచింగ్ కానీ, ఇంకా మనకి క్లీనింగ్ ఎక్విప్మెంట్స్ కానీ సఫిషియెంట్ స్టాక్ పొజిషన్ ఉంది అని కమిషనర్ గారు ఇంతకుముందు చెప్పడం జరిగింది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఉంది 24/7. ఏదైనా ఇష్యూ ఉంటే దాంట్లో రిపోర్ట్ చేయొచ్చు. రిగార్డింగ్ బ్యారికేడింగ్ అండ్ అన్నీ కూడా R&B తరఫు నుంచి సాధారణంగా చేస్తూ ఉంటారు కాబట్టి అదే విధంగా చేసుకోవాలి. మెడికల్ క్యాంప్స్ కూడా ఎక్కడ మనకి ఐడాల్స్ పెడతారు, ప్లస్ నిమజ్జన వచ్చేటప్పుడు అక్కడ మంచిగానే అరేంజ్మెంట్ చేయాలి. అన్ని డ్రగ్స్ కూడా, లైక్ సడన్గా ఏదైనా అయితే దానికి అంబులెన్స్ కూడా పెట్టి ఉండాలి. సో ఆఫీషియల్స్ వాటికి అన్ని అరేంజ్మెంట్స్ మీరు ఎలాగే చేసుకుంటారు. గారికి మరియు జిల్లా అధికారులకి అందరికీ విశ్వ హిందూ పరిషత్ పక్షాన నమస్కారాలు. ప్రతి ఇయర్ మేము ఎప్పుడైనా పీస్ఫుల్గా చేస్తున్నాం మేడం, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాం. ఇప్పుడు కూడా అట్లానే ఉంటాం. ఈసారి మాత్రం కొంచెం ఒకటి ఏం అడుగుతున్నాం మేడం అంటే, పోయినసారి జరిగింది అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్తపల్లి ట్యాంక్ దగ్గర వెహికల్స్ బాగా స్టక్ అయిపోయినాయి. అలాగే అక్కడ ఒక 2 క్రెయిన్లు ఎక్స్ట్రా పెట్టమని అడుగుతున్నాం. అలాగే మానకొండ ట్యాంక్ దగ్గర ఏంటంటే మెయిన్ రోడ్ సైడ్ స్టక్ అవుతున్నాయి, వెనకదికి పెట్టుకోవచ్చు మేడం. దాని మీద కూడా ఒకటి అడుగుతున్నాం. రెండవది మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇప్పుడు గణేష్ మండపాలు ఉన్నాయి, వాటి కరెంట్ బిల్ అనేది మా సూడా చైర్మన్ గారికి వినవిస్తున్నాం. ప్రతి ఇయర్ తీసుకోవట్లేదు, ఈ ఇయర్ కూడా మీరు ఒకసారి అనౌన్స్ చేయండి. దాని గురించి కూడా మేము ప్రతి దానిలో మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము ఉంటున్న విశ్వ హిందూ పరిషత్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. చైర్మన్ గారు, పైన అధికారులు, ముందున్నటువంటి మిత్రులు, విలేకరులందరూ కూడా జై శ్రీరామ్. మనకి చివరి వరకు కూడా చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ వర్షం పడితే ఎవరైతే రోడ్లు వేస్తున్నారో ఒక పొరపాటు జరుగుతుంది. ఒక రోజు వర్షం పడుతుంది అనుకోండి, దానికంటే ముందే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దానికి అనుకూలంగా చేస్తే అదే మాదిరిగా పోయినసారి మనకు ప్రెస్ వాళ్ళకి మనకు సపరేట్ డయాస్ ఏమన్నాం వేశారు, లేట్ అయిపోయింది. దానికి ఎలక్ట్రికల్ ఇవ్వలేకపోయారు కనుక వాళ్ళు అక్కడ చాలా ఇబ్బంది జరిగింది. దయచేసి 2-3 చూస్తే. ఇంకొకటి పాత బజార్ 1 నెంబర్ శివాలయం ఈ ఏరియాలో డిష్ కనెక్షన్స్ బాగా ఉంటున్నాయి. వినాయకులు వచ్చే ముందు కొద్దిగా ముందే చూసుకోవాల్సిన డిష్ వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది. జై శ్రీరామ్. वालेकुम। आज के इस इजलास में टेस्ट पर मौजूद कलेक्टर साहिबा, सीपी साहिबा, डिस्ट्रिक्ट ऑफिशियल, सूडा चेयरमैन और यहाँ पर आए हुए पूरे ऑफिशियल्स और मेरे हिंदू मुस्लिम भाइयों, जब भी हुंदो करीमनगर में ये एक रिवायत है कि हर एक की ईद में सब खुशी, ईद के माने खुशी है और शरीक होना इसमें ज़रूरी है। खुशी में इंसान 2 चीज़ों में शरीक होता है, खुशी में, गम में, मगर 2 ईद भी खुशी की ईद है। एक गणेश की ईद है, दूसरी मिलाद नबी की ईद है। मिलाद नबी हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश का 1500 साल हो गए।
उसका सेलिब्रेशन है। हुसैनीपुरे का 5 टर्म से कारपोरेटर हूँ। वहाँ पे इतना अच्छा गणेश का सेलिब्रेशन होता। वहाँ पर पूरा मुस्लिम लोकेलिटी है, एक 3% हिंदू भाई है, मगर इतना ज़बरदस्त प्रोग्राम होता वो। अगर सब आके वो प्रोग्राम देखे, करीमनगर में पूरे ऐसे प्रोग्राम हुए तो कहीं भी पुलिस अरेंजमेंट की ज़रूरत नहीं रहती। पूरा इतना पीसफुल प्रोग्राम रहता। और मेरी कलेक्टर साहिबा से और सीपी साहब से ख्वाहिश है कि वो मंडपों का विजिट करें। हमारे हिंदू भाई भी चाह रहे हैं कि आप लेकर आके देखिए। अगर देखने के बाद आप लोग खुद बोलेंगे अगर ऐसे प्रोग्राम करीमनगर में होंगे तो जितने हमारे पुलिस के ऑफिशियल्स हैं उन लोगों को रेस्ट मिलेगा, उन लोगों को मुश्किल नहीं होगी, टेंशन नहीं होगा। और दूसरी बात है मैडम, 2 फेस्टिवल मिलके आ रहे हैं, मिलाद कमेटी वालों से भी बात हो रही, उन लोग डेट बढ़ा लेंगे आगे, तसादुम नहीं होना। क्योंकि 2 ईद के दिन इनका भी जुलूस होगा, मुस्लिम भाइयों का भी जुलूस होगा, हिंदू भाइयों का भी जुलूस होगा, उसमें डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को मुश्किल होगी। तो हमेशा जिस तरीके से हमारे मिलाद कमेटी के जिम्मेदार प्रोग्राम आगे बढ़ा ले रहे हैं, ऐसी प्रोग्राम आगे बढ़ा लेंगे। 2 दिन डिफरेंस रख के, एक दिन विनायक का प्रोग्राम होने के बाद, एक दिन हमारे ऑफिशियल पुलिस वालों को अच्छा रेस्ट होने के बाद, दूसरे दिन अपना प्रोग्राम रखेंगे बोल के सोचे।